నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ హోదాలో భీమవరం ఎమ్మెల్యే పులపర్తిని కలిసి సత్కరించిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు. ఆకివీడిలో లయన్స్ క్లబ్ సేవలను ప్రశంసించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. సేవలను పెంచాలని హితవు. మత సామరస్యంలో ఆదర్శంగా నిలిచిన తణుకు ప్రాంతం. ముస్లింల ఇఫ్తార్ విందులో పాల్గొని స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఆర్మిలి. మాజీ ఎమ్మెల్యే చిట్టూరు మృతి తణుకుకి తీరని లోటని నివాళులర్పించి పేర్కొన్న ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. రాష్ట్ర కబడ్డీ పోటీలకు తణుకులో ఎంపికైన పశ్చిమ గోదావరి జిల్లా టీం క్రీడాకారులు. 200 మంది హాజరైన యువత. తాడేపల్లిగూడెంలో జాబ్ మేళా నిర్వహించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. 2760 మందికి లభించిన ఉద్యోగాలు. హర్షం వ్యక్తం చేసిన నిరుద్యోగులు. కూటమి ప్రభుత్వం వచ్చాక పేద ప్రజలకు పెరిగిన వైద్య సేవలు. కొవ్వూరులో చెప్పిన ఎమ్మెల్యే ముప్పిడి. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులను ఆయన నివాసంలో ఆదివారం కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మర్యాదపూర్వకంగా కలిసి శాల్వా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎస్సీ చైర్మన్ పదవి అనేది ఎంతో కీలకమైందని అన్నారు. 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీనియర్ ఎమ్మెల్యేనని అన్నారు. ఈ పదవి అందుకోవటం అభినందనీయమని శ్రీనివాస్ వర్మ తెలిపారు. భీమవరం శాసనసభ్యులు పెద్దలు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు పిఎస్సి చైర్మన్గా ఏదైతే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ జిల్లా పొద్దుల సంఘం అంటాం మనం, దాని చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి సందర్భంలో ఆయన అభినందించడానికి ఆయన ఇంటికి రావడం జరిగింది. రామాంజనేయులు గారు 3వ పర్యాయం శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి వ్యక్తి. గతంలో 2 సార్లు ఎన్నికైనటువంటి సందర్భంలో ఆయన యొక్క ఏదైతే శాసన సభ పరిధిలో అసెంబ్లీ పరిధిలో ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనందరికీ కూడా గుర్తున్నటువంటి సందర్భం. ఈరోజు 3వసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి సందర్భంలో ప్రజాపొద్దుల సంఘం కమిటీ చైర్మన్ అంటే కేబినెట్ మినిస్టర్ కన్నా ఒక కీలకమైనటువంటి బాధ్యత. చాలామంది సీనియర్ శాసనసభ్యులకి మాత్రమే అటువంటి అవకాశం దొరికేటువంటి పరిస్థితి ఉంటుంది. జనరల్గా ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, పొత్తూరి బాపిరాజు, కలిదిండి వినోద్ వర్మ, బీజేపీ నాయకులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, అడ్డగర్ల ప్రభాకర్ గాంధీలు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన ఆకివీడిలో లయన్స్ క్లబ్ లో ఆదివారం నిర్వహించిన వందే ముకుంద రీజనల్ సేవా మహోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా నిరుపేదలకు 6 లక్షల రూపాయలు విలువ చేసే గ్రైండర్లు, సైకిళ్లు, బిగ్ సైజ్ గొడుగులు, ట్రై సైకిల్స్ అందజేశారు. ఈ క్లబ్ మహిళా విభాగ జిల్లా అధ్యక్షురాలను సాలువాతో సత్కరించారు. అలాగే బెనిఫిషియస్ డిస్ట్రిబ్యూషన్ థ్యాంక్ యూ మేడం. అండ్ ఫుడ్ మిషన్ ఇవ్వాల్సిందే మేడం. మీరు కూడా దగ్గరగా ఉన్నాను. నమస్కారం అండి. ఈరోజు ఆకివీడు లయన్స్ ఇంటర్నేషనల్ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో అనేక మంది
మహిళలకి లైవ్లీహుడ్స్ కోసం కుట్టు మెషిన్స్, తర్వాత బ్రెడ్ గ్రైండర్స్ అన్ని ఇవ్వడం జరిగింది. అలాగే వికలాంగులకు కూడా ట్రై సైకిల్స్, ఆడపిల్లల చదువు ప్రోత్సహించడానికి సైకిల్స్ ఇవ్వడం జరిగింది. ఫ్రూట్ వెండర్స్ కి అంబ్రిల్లాస్ ఈ ఎండల నుంచి రక్షించడానికి ఇవ్వడం జరిగింది. అయితే చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ మెంబర్స్ అందరూ కూడా. వారందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో క్లబ్ రీజియన్ చైర్పర్సన్ గొంట్ల కృష్ణమూర్తి, ఆర్వి సూర్యనారాయణరాజు, సిహెచ్ కృష్ణరాజు, మోరా జ్యోతి, కాకర్ల రాజరాజేశ్వర్లు పాల్గొన్నారు. తణుకు ప్రాంతంలో తొలి నుంచి ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు కలిసి ఉండటం వల్లే ఈ ప్రాంతంలో మత సామరస్యం వర్ధిల్లుతుందని ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ చెప్పారు. పట్టణానికి చెందిన వేల్పూడి రోడ్డులో వేంచేసి ఉన్న మసీదులో ఆదివారం నిర్వహించిన రంజాన్ విందు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ ఆదర్శం అన్ని చోట్ల ఉంటే దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించగలదని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూటమి ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధి చేస్తున్నట్లు ఆర్మిలి విశ్లేషించారు. రంజాన్ మాసం అంటే ఎంతో విశిష్టమైనటువంటి మాసం. ఈరోజు ముస్లిం సోదరులు అందరూ కూడా ఈ నెల రోజులు కూడా కఠోరమైనటువంటి దీక్షతో ఉపవాస దీక్షలు చేస్తూ ఈరోజు మరలా పునర్నిర్మించుకునే విధంగా మనలో ఉన్నటువంటి భావాలన్నింటినీ కూడా ఈ నెలలో వచ్చేటటువంటి ఫలితం రాబోయే 11 నెలలు కూడా అందే విధంగా ఈ ఉపవాస దీక్షని చేసుకోవటం ఈరోజు చాలా సంతోషం. ఈ సమాజంలో ఉన్నటువంటి చెడులు తొలగించే విధంగా ఈ నెలలో చేపట్టేటటువంటి దీక్ష యొక్క మనం అందరం కూడా విశిష్టతను ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనందరం కూడా చూస్తున్నాం, సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలను ఈరోజు మనందరం కూడా తొలగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అవన్నింటినీ కూడా అధిగమించే విధంగా అటు ప్రభుత్వాలు ఇటు మనం కూడా ఈరోజు ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎప్పుడు ఉన్నా సరే ఈ రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడుతూ అన్ని వర్గాల ప్రజలకి కూడా ఏ విధమైనటువంటి అవసరాలు ఉన్నాయో వాటిని తీర్చే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నిరంతరం కూడా కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల్లో లేని విధంగా ఈ బడ్జెట్ లో కూడా నిన్ననే మీరందరూ కూడా చూశారు, బడ్జెట్ ని ప్రతిపాదించారు. దాదాపు ఈ బడ్జెట్ లో 5,434 కోట్ల రూపాయలు ముస్లిం సోదరుల అభివృద్ధి సంక్షేమానికి అదేవిధంగా సబ్ ప్లాన్ అమలుకు కేటాయింపులు చేయడం జరిగింది. ఈరోజు గత ప్రభుత్వంలో రద్దయినటువంటి అనేక పథకాల్ని ఈరోజు మరలా తీసుకురావడం జరిగింది. బడ్జెట్ లో గత ప్రభుత్వం కన్నా 1000 కోట్లు అధికంగా ఈరోజు కేటాయింపులు చేశారు. ఇది మీరందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కావున మనందరి కుటుంబాల్లోనూ కూడా శాంతి సౌఖ్యాల నుంచి సుఖ సంతోషాల నుంచి ప్రతి కుటుంబం కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే, ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా స్వర్ణాంధ్ర సాధించే విధంగా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. అదేవిధంగా మనందరం కూడా ముందుకు వెళ్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమంలో ముస్లిం ప్రముఖులతో పాటు మున్సిపల్ మాజీ చైర్మన్ పరిమి వెంకన్నబాబు, మాజీ వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కలిగర వెంకటకృష్ణ, ఈ పార్టీ ప్రచార కార్యదర్శి తాతపూడి మారుతిరావు, జనసేన పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాసులు పాల్గొన్నారు. తణుకు ప్రాంత అభివృద్ధిలో తమదైన పాత్ర పోషించిన చిట్టూరి వంశ పెద్ద మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిట్టూరి వెంకటేశ్వరరావు మృతి సమాజానికి తీరని లోటని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ పేర్కొంటూ నివాళులు అర్పించారు.
ఈ మేరకు ఆదివారం ఆయన చిట్టూరు గృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి మాట్లాడారు. ఇంకా మున్సిపల్ మాజీ చైర్పర్సన్ వంక రాజకుమారి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు, పలువురు వైద్య ప్రముఖులు నివాళులర్పించి అంజలి ఘటించారు. ఇందులో భాగంగా ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. సామాజిక సేవకులు, రాజకీయాల్లో కూడా చాలా ఇష్టంగా ఉండి ఒక మంచి మార్పు కోసం ఆయన ఇప్పుడు దానికోసం వస్తూ ఉండేవారు. మరి వారి కుటుంబం అంతా కూడా విద్యని ఏ విధంగా వ్యాప్తి చేయాలి, అందరికీ కామన్ పీపుల్కి ఇచ్చే విధంగా రావాలి అనే భావంతో చిత్తూరు ఇంద్రయ్య కాలేజీని పెట్టడం, ఆ తర్వాత ఇండస్ట్రీస్ పెట్టడం, అన్ని విషయాల్లో కూడా తలుపు పట్టణంలో అభివృద్ధికి చుట్టూరు వారి కుటుంబం, అందులోనూ ముఖ్యంగా చుట్టూరు మిశ్ర గారు ఎంతో చాలా ప్రముఖ పాత్ర వహించారు. మరి తర్వాత మన సేవా రంగంలో ఒక లయన్స్ క్లబ్ లో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు తణుకులో మన లయన్స్ క్లబ్ ఏర్పాటు చేయడం, ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయడం, ఐ హాస్పిటల్ ద్వారా అనేక మందికి పేదలకు ఉచితంగా వైద్యం చేయడం, ఇలాంటి కార్యక్రమాలు వారే స్వయంగా ఉండి ప్రత్యక్షంగా ఉండి ఆ క్లబ్ ద్వారా అనేక సేవలు చేసి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అనేక చక్కటి సేవలు చేశారు. అలాంటి గొప్ప నాయకులు మనం కోరుకోవడం జరిగింది. మరి వారికి శ్రద్ధను ఘటిస్తూ వారి ఆశయాల్ని వారి కుటుంబ సభ్యులు మనం లైన్స్ అంతటిని పోటీ తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో కేఎస్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కరాటే ప్రదర్శన అందరినీ అలరించింది. ముఖ్యంగా 250 మంది విద్యార్థులతో మొట్టమొదటిసారిగా 22 యోగాసనాలు చేసి మార్షల్ ఆర్ట్స్ నాన్ చక్స్ తిప్పుతూ వినూత్నంగా నిర్వహించి ప్రపంచ రికార్డును సాధించినట్లు న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన వి ఆర్యన్ ప్రకటించారు. ఆర్ట్స్ అకాడమీ చైర్మన్ డాక్టర్ కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మల్లిన రాధాకృష్ణ, వేద హాస్పిటల్ అధినేత డాక్టర్ రెడ్డి జ్యోతికృష్ణలు పాల్గొన్నారు. అశ్వసంచలనాసనం, వీరభద్రాసనం, పశ్చిమ గోదావరి జిల్లా సబ్ జూనియర్ అండర్ 16 బాలుర బాలికల కబడ్డీ సెలక్షన్స్ తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి 200 మంది క్రీడాకారులు హాజరవగా వీరిలో 12 మంది బాలురు, మరో 12 మంది బాలికలు ఎంపికయ్యారు. ఈ మేరకు వీరు కడప జిల్లా పులివెందుల్లో జరిగే 34వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా తరపున పాల్గొనున్నారు. సెలక్షన్స్ కమిటీ ఆర్గనైజర్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ శంకు సూర్యనారాయణ పర్యవేక్షణలో జరిగిన ఈ పోటీలను తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బస్వా రామకృష్ణ ప్రారంభించగా బీజేపీ పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, వ్యాయామ ఉపాధ్యాయులు కె షణ్ముఖం, కేవీఆర్ సుబ్బారావు, బి ప్రదీప్, జి రవి, కె మంగ, వి సత్యవేణి, సి రాణిలు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిషా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఉచిత వైద్య సేవలను ఈ వారం కూడా కొనసాగించారు. ఇందులో భాగంగా ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, ఎముకల నరముల వైద్య ప్రముఖులు డాక్టర్ నిమ్మగడ్డ అచ్యుతరామయ్య, ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ సుంఖవల్లి నీలు మహేంద్రలు సంచార శకటం ద్వారా ఇంటింటికి వెళ్లి మంచానికే పరిమితమైన అనారోగ్య వృద్ధులను పరీక్షించి సూచనలు, సలహాలు అందించారు. ఈ వైద్య బృందం తణుకు పట్టణంతో పాటు ఉండ్రాజవరం వెళ్లి
7 వృద్ధులను పరీక్షించారు. కాగా చెరుకూరి బుల్లబ్బాయి ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఇదిలో ఉండగా నిషా ఫౌండేషన్ ద్వారా ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించుకున్న 26వ వార్డు నివాసి కడియాల సరోజినికి మందుల నిమిత్తం అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి 2000 రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ హుస్సేన్ అహ్మద్ మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలను వివరించారు. అన్ని కొత్తగా అంతనే సరోజిని గారిని ఒక వారం రోజుల క్రితం వచ్చి చూసాం. ఆవిడకి 2 కళ్ళు కూడా కనపడలేదు. ఆవిడ ఎలాగ మేనేజ్ చేస్తుందో కూడా మాకు అర్థం అలా కనపడదు. ఏమని బాటిల్ పెట్టుకుని అలా చూసుకుని తిరుగుతుంది. ఇంకా నాకు ఆపరేషన్ చేసేవాళ్ళు ఎవరు లేరు, నాకు చేయట్లేదు, నాకు కళ్ళు కనపడలేదు అంటూ అసలు మేము ఎవరో కూడా తెలియదు ఆవిడకి. అలాగే సీనియర్ సిటిజన్స్ మేము వచ్చి కరుణాకర్ గారు మేము డాక్టర్స్ వచ్చి చూసాం. చూస్తే 2 కళ్ళు కూడా మేచొక్కులు బాగా ముదిరిపోయి ఉన్నాయి. ఆపరేషన్ తప్పదు. ఆవిడ పరిస్థితి చూస్తే అర్థమైంది ఆవిడ ఏమీ ఇచ్చుకోలేరు. ఎవరు లేరండి, ఏదో పెన్షన్ వస్తుంది అంతే. పెన్షన్ తోటి ఆపరేషన్ ఏమవుతుంది. నిషా ఫౌండేషన్ ద్వారా మేము మాట్లాడుకుని కరుణాకర్ గారు మేము వాళ్ళు ఒప్పించి నిషా ఫౌండేషన్ తోటి ఈ కేసు ఆపరేషన్ చేసాం. నిన్న ఫ్రీగా ఉచితంగా చేసి వాళ్ళ ఆవిడ చాలా సంతోషంగా ఉంది. 2వ కన్ను కూడా ఆపరేషన్ చేయమని అడుగుతుంది. ఈ గొప్ప అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి సంఘ కోశాధికారి అజ్జి భాస్కర్, సభ్యులు గిరిజాల నాగేశ్వరరావు, నర్సింగ్ సిబ్బంది సహకరించారు. ఇప్పుడు ప్రకటనలు.